మీరు ఇంత కష్టపడి మల్లారెడ్డి కాలేజ్‌లో చదివిపియడం అనేది చాలా గ్రేట్ నిజంగా అది. ఎందుకంటే నా కొడుకు కోరుకున్నాడు చదువు. నువ్వు చదివిపిస్తే దాంట్లో చదువుతా, లేకపోతే చదివే మానుతాను. ఎంత కష్టమైనా పర్వాలా అని ఇళ్ళల్లో పని చేసుకుంటా. 98%కి కింది రాకపోతున్నాయి మేడం. స్కూలింగ్ నుంచి ఎలా అయినా ఇప్పటికీ బీటెక్ ఇప్పటిదాకా స్కూల్లో ఒక ఫెయిల్ లేదు. బీటెక్ ఇంటర్లో ఒక బ్యాక్లాగ్ లేదు. డిగ్రీ ఏమంటారు బీటెక్లో ఒక్క బ్యాక్లాగ్ లేదు ఇప్పటివరకు. మీరు కావాలంటే మీకు అంత ఇది లేకపోతే మీరు కాలేజ్కి పోయి కూడా ఎంకరేజ్ చేసుకోండి మా తమ్ముడు గురించి చెప్తారు వాళ్ళే. సరే ఒకవేళ మా తమ్ముడు అరే వాడు ఒక చిల్లర గాడు, ఊకే రోడ్ల మీద తిరుగుతాడు, వాడు కాలేజ్కి పోడు, ఏం పోడు, వానికి అన్ని అలవాట్లు ఉన్నాయి, ఇది కూడా వచ్చింది మేడం. మా తమ్ముడు గంజాయి తాగుతాడు, డ్రింక్ చేస్తాడు, స్మోక్ చేస్తాడు, ఇవన్నీ కూడా వచ్చినాయి. కానీ మీరు ఈ ఏమంటారు ఈ ఏరియా మొత్తం అడగండి మేడం. ఈ ఏరియా మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ మొత్తం అడగండి. మా తమ్ముడికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది అని చెప్పిన ఇంకా మీ ఇష్టం. మీరు ఎంత ఫాల్స్ అలిగెన్స్ చేసుకున్నా కూడా ఫస్ట్ రోజు అడిగి అసలు ఎవరు కూడా చాలా మంచి వ్యక్తి అబ్బాయి అనవసరంగా కావాలనే వాడు ఇట్లా నార్మల్గా ఇప్పుడు ఫ్రెండ్స్ అన్నప్పుడు ఏదైనా నార్మల్గా లొల్లీలు అయితే అందరు ఫ్రెండ్స్కి ఫోన్ చేసి పిలుచుకుంటారు. అట్లా కాల్ వచ్చినా కూడా పోతాడు. కానీ ఇట్లా కాదు అని చెప్పి మాట్లాడడం తప్ప డైరెక్ట్ నా దోస్తు అన్నం ఏం రా అని చెప్పి పోయి కొట్టేయడం ఇవన్నీ అయితే ఏం చేయడు మేడం. వాడు ఎంత ఇన్నోసెంట్, ఎంత ఇంట్రోవర్ట్. కష్టపడి పనిచేసి ఆ కాలేజ్లో చదివిపోయడం అనేది రియల్లీ గ్రేట్. ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళు కాలేజ్కి చాలా కష్టపడతారు ఎవరైనా. కానీ అంత మంచిగా చదివే అబ్బాయిని ఇప్పుడు వాళ్ళు లేకుండా చేశారు. నాకు అన్నీ ఆడే, అంత ఎవరి జోలికి వెళ్ళాడు. ఒక్కటే కారణం దాంట్లో చదివిపించుడు కారణం ఏంటంటే నా కొడుకు ఇష్టపడ్డాడు. చదవలేనోడు అయితే నేను కష్టపడైనా చదివిపోతుంది, ఆడు చదివేవాడు. పోనీ మమ్మీ ఇట్లా చెప్పాడు, నువ్వు ఎంత తప్పు చేసి పెట్టినా నేను మళ్ళీ జాబ్ చేసి నీకు ఇస్తా మమ్మీ, నీకు ఎందుకు మమ్మీ బాధ, అది ఇదని చెప్పి